ఇది ప్రజా వేదిక. వేదికను అలంకరించిన పెద్దలు మరియు నా తోటి మిత్రులు, ఆ తర్వాత డిపార్ట్మెంట్ హెడ్కు, మిగతా అందరికీ మామూలే. అందరికీ నమస్కారాలు. అసలు కులగణన ఎందుకు చేపట్టాలి? కులగణన చేపట్టాలా వద్దా? చేపడితే అసలు ఏ పద్ధతిలో చేపట్టాలి? అసలు రాష్ట్రానికి ఉన్నటువంటి రైట్ ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, స్టేట్కు ఉన్నటువంటి హక్కులు ఏమిటి కులగణన చేయడంలో? ఇంకొకటి, దీంట్లో ఒక పాయింట్స్ చెప్పారు, ఒక 70 క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్ల తోటి పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం ఎందుకు? ఇవన్నిటి విజయం చర్చ తీసుకోవాలంటే మళ్ళీ మాట్లాడడానికి ఛాయిస్ ఉంటుంది. పెద్దలు మాట్లాడినాక మనం మాట్లాడగలుగుతాం. మేము ఇప్పుడే జర్నలిజం స్టూడెంట్లో మేము చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. ఫిర్బీ కావాలని ఏంటంటే ముందుకు రావాలి కదా, ఎవరైనా మాట్లాడాలి. రేపటి రోజు నేను మాట్లాడాలంటే మీ మాటలు వినాలి. మీరేం చెప్తారు? ఇప్పటి నుంచి వినడం వరకే, ఇంతవరకు మాత్రం వినడం వరకే నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మాట్లాడడం నేర్చుకుందాం అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అయితే ఈ కులగణన ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయొద్దు అనేది ఉన్నది, రాజ్యాంగంలో రాస్తుంది. విషయం ఏంటంటే, ఇది స్వతంత్రం రాకముందు కూడా మన వలస వెస్టర్నైజేషన్ అంటే బ్రిటిషర్స్ మన రూలింగ్లో మనను రూల్ చేసిన క్రమంలో కూడా వారు కులగణన అన్నది చేపట్టారు. ఇది నోట్ చేసుకోవాలి మనం. కులగణన ఇప్పుడు ఏదో ఈ కొత్త స్టేట్ గవర్నమెంట్ వచ్చి మొదలుపెట్టింది కాదు. అయితే యాజ్ పర్ రూల్, రాజ్యాంగం నిర్వచించిన దాని ప్రకారం ఏంటంటే, కులగణన చేయాలి అంటే ఆ హక్కు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంది. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అందులో ఒక చిన్న క్లాస్ కూడా ఉంది రాజ్యాంగంలో. ఏం చెప్పారంటే, కులగణన చేసుకోవచ్చు, కానీ రాష్ట్రం యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కోసము, పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే రాష్ట్రం వాళ్ళ స్వయం అభివృద్ధి కోసము, పాలకులు వాళ్ళ కోసం వాళ్ళు బతకడానికి కాదు. అంటే ఇన్ని కులాలని సామాజిక, ఆర్థిక, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందా లేదా అనే విషయం కోసము కులగణన అనేది స్టేట్ కూడా చేసుకోవచ్చు, సెంట్రల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఈ కులగణన జరిగిన ఈ సమగ్ర నివేదికలన్నీ ఉంటే చూసారా, అది ఇంతకు ముందు బ్రిటిషర్స్ పీరియడ్లో వేరేలాగా ఉండే. ఇప్పుడు కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా మనకు ఆ సర్వే యొక్క రిజల్ట్ ఏంది, ఏం జరిగింది అన్నది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఓపెన్ ప్లాట్ఫామ్, ఓపెన్ డైస్లో లేవు, ఎక్కడ చర్చించలేదు. కాకపోతే మనం అనవచ్చు మీడియా పీపుల్ అందరికీ తెలుసు, కానీ మాలాంటి పేదలకి తెలియని వాళ్ళకి లేవు, అన్పడ్ వాళ్ళకంటే వేరే స్టడీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీడియాకి వచ్చినాకనే కొంచెం ఆహా మీడియా ఎట్లా వర్క్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది, అసలు ఏం అవగాహన ఇస్తున్నది అనే సంగతి తెలిసింది. కాబట్టి పెద్దలందరూ వస్తున్నారు. నా ఉపన్యాసం ముగిస్తున్నాం. గురువులు పెద్దలు రండి సార్, మీరే మాట్లాడండి. అయితే కులగణన విషయం వచ్చిన విషయం పెద్ద సార్ మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. చాలా థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ. స్వాగతం, సుస్వాగతం. కాకతీయ విశ్వవిద్యాలయం తరపున ఈ కార్యక్రమానికి కులగణ సామాజిక న్యాయానికి వచ్చేసినటువంటి పెద్దలు, రిటైర్డ్ ప్రొఫెసర్స్, విద్యార్థులు మరియు విద్యార్థులందరికీ బీసీ అసోసియేషన్ తరపున, పాస్ తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి, విశ్వేశ్వరయ్య గారికి మా తరపున అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈనాటి కులగణ సామాజిక న్యాయానికి సంబంధించి ఈరోజు సభకు అధ్యక్షతగా వ్యవహరించవలసిందిగా పూలే ఆశయ సాధన సమితి సంఘాని మల్లేశ్వరి గారిని, జర్నలిజం డిపార్ట్మెంట్ అధిపతిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎన్నో తరాలు తన
మేధస్సును ఉపయోగించి ప్రజాసేవ కోసము ప్రజల కోసము నిరంతరము శ్రమించినటువంటి ముఖ్య అతిథి, ఈనాటి ముఖ్య అతిథి ప్రధాన వక్త ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారిని మెంబర్ ఆఫ్ తెలంగాణ కమిషన్ మా అసోసియేషన్ తరఫున సార్ను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సార్కి పూల బొకేతోని అలంకరించవలసిందిగా మోటే చిరంజీవిని పిలుస్తున్నాం. షాల్వతోని సన్మానించవలసిందిగా పాస్ అధ్యక్షుడు సంగాని మల్లేశ్వర్ గారిని మరియు మల్లన్న గారిని వేదిక పైకి రమ్మంటున్నాను. ఈనాటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, సామాజికవేత్త, అన్ని రకాల సమాచారాలను గుర్తించి కులగణాలకు మద్దతు తెలిపినటువంటి శ్రీ కె శ్రీనివాసరెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి నల్లాని శ్రీనివాస్ గారు పూల బుక్కతో సత్కరించవలసిందిగా, సంగాని మల్లేశ్వర్ గారు శాల్వతో సత్కరించవలసిందిగా మన విశిష్ట అతిథిని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవ అతిథులు మా మిత్రులు డాక్టర్ కె రాజారాం, ప్రొఫెసర్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా సామాజిక వేత్త ఆహ్వానిస్తున్నాం. మరియు ఈనాటి కార్యక్రమాన్ని అధ్యక్షులైనటువంటి సంగాని మల్లేశ్వరి గారు నిర్వహించవలసిందిగా సభ ముఖంగా తెలియజేసుకుంటూ ఈ వెల్కమ్ నోట్ను ముగిస్తున్నాం. ఈ వేదికపైకి మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మన సోదరుడు శాస్త్రి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెంకటరావు సార్ సీఎం అపాయింట్. అదేవిధంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా పూలే ఆశీర్వాద సమితి ఆధ్వర్యంలో కులగణన సామాజిక న్యాయం సెమినార్ పెట్టాలని ఒక 15-20 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్ అంటే ఈరోజు సీఎం గారు వచ్చే రోజే అది ఫిక్స్ కావడం అనేది కొంత మాకు దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే వాస్తవంగా అందరూ అక్కడికి పోవాలి, ఇక్కడికి ఎట్లా రావాలనే దాని మీదనే కొంత ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 11 o'clock నుంచి వెయిట్ చేసి మరి కొంత వారు ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆలస్యమైన మరి ఈ కార్యక్రమానికి మన అతిథుల సందేశం వినాలని ఉన్నటువంటి మిత్రులకి మరి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అంశం కూడా కులగణన సామాజిక న్యాయం అనే దాని మీద మరి దాదాపుగా 6వ తారీఖు నుంచి మరి కులగణన మీద మనకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకంగా చారిత్రాత్మకం అనేది మనము అందరూ భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1991లో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణనకు ఈరోజు 76 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఈరోజు మోక్షం కలగడానికి మరి నాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ప్రామిస్ చేసినట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభ సాక్షిగా మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో మరి వారిని మనం స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మనకు ఒక్కటే విషయం ఏంటంటే మనకు పెద్దలు ఉన్నారు, మరి కాలాతీతము అయింది కాబట్టి దయచేసి మనం అందరం కూడా గమనించాల్సి అంటే కులగణన మీద మరి ఇప్పుడు అంటే ఈ రాజకీయాలు పోవద్దు కానీ తప్పని పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కులగణన మీద ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కూడా కొంత దానికి పెదవిరిచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనము బీజేపీ బీఆర్ఎస్ మిగతా పార్టీలందరికీ కూడా విన్నవించేది అంటే కులగణన నిర్ణయం తీసుకోవడాన్ని మీరు స్వాగతించి సహకరించి దాన్ని సక్సెస్ అయ్యే విధంగా దోహదపడాలని కోరుకుంటా ఉన్నాం.
ఇక్కడ మరి కులగణన అనే అంశము అందరు లీడర్లు మరి మా పిఎల్వి సారు దాదాపుగా చాలా వేదికలలో బీసీ సప్లాన్ మీద మేము ఒక 20-30 వేదికలలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే మరి విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో వెనుకబాటుకు కులగణన లేకపోవడమని ఈ రోజు వరకు అన్ని పొలిటికల్ పార్టీలు చెప్తా ఉన్నాయి. మరి అది ఎక్కడ కూడా ఆచరణలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒక నిర్ణయం అయితే, ఒక అడుగైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకేసింది. అది కార్యాచరణ ఏ పద్ధతిలో అవుతుంది ఏందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇక్కడ ముఖ్యంగా పెద్ద టాస్క్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు 42% అమలుకు అది ఎంత మేరకు ఇది కులగణన చేసిన తర్వాత మరి దామాష ప్రకారం మరి 42% రిజర్వేషన్స్ అమలుకు ఉపయోగపడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత అంటే అనుమానం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే 34 స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్స్ ఉన్నటువంటి దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను 50% దాటొద్దనే ఒక గైడ్ లైన్స్ తీసుకొని 23% కుదించి స్థానిక సంస్థలకు పోయినటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒక దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ బాగానే ఉత్సాహం చూపుతా ఉన్నారు కులగణన మీద, మనకు ఎస్సీ ఎస్టీ బీసీల వర్గీకరణ మీద ఒక చూపుతా ఉన్నారు. కానీ అది అమలుకు సాధ్యం అవుతుందా అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ లేదు కనుక అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండే అవకాశం ఉన్నది. కనుక మనము ఈ కులగణన ఎజెండాగా తీసుకొని పోతున్నటువంటి కాంగ్రెస్కు మనము భవిష్యత్తులో మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థలలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదనే వారి భవిష్యత్తు ఉంటుంది అనేది తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అనేక అంశాల మీద మనకు క్లుప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముందుగా మరి ఈ అంశం మీద మరి సార్ పర్మిషన్ ఇస్తే ఒకరిద్దరు ఆడియన్స్లోకి వెళ్ళి కూడా మరి తీసుకుందామని చేస్తూ ముందుగా సుధాకర్ అన్న 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సుధాకర్ అన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కాకతీయ యూనివర్సిటీ, బీసీ నాయకుడు. గౌరవనీయులు సభాధ్యక్షులు మల్లీశ్వర్ గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఎన్నో ఏళ్లుగా తెలంగాణ గురించి, బీసీ ప్రజల గురించి మహత్తరమైన ఉద్యమాలు, పోరాటాలను నిర్వహిస్తున్న విశ్వేశ్వరరావు గారు, అలాగే ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా, నా ముందున్న నా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మల్లీశ్వర్ గారు ఒకటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న క్యాస్ట్ సెన్సస్ నిర్ణయం అనేది నిజంగా చెప్పాలంటే నా వ్యక్తిగతంగా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అని నేను భావిస్తున్నాను. ఇది వరకు ఉన్న సెన్సస్కి ఈ సెన్సస్కి కూడా చాలా తేడా ఉంది. మొట్టమొదటి సెన్సస్ మనకు 2011లో సోషల్ ఎకనామిక్ సెన్సస్ 2011లో జరిగినప్పటికీ కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ దానికి సంబంధించిన బీసీ గణనకు సంబంధించిన కానీ ఇతర కులాల సర్వే గురించిన కులాల ఇన్ఫర్మేషన్ మాత్రం బయట పెట్టడానికి తర్వాత ప్రభుత్వం ఇప్పుడు కూడా నిరాకరించడం జరిగింది, వెల్లడించడం జరగలేదు. అయితే సెన్సస్కి సోషియో ఎకనామిక్ సర్వేస్కి తేడా ఉంది. సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం సెన్సస్ అనేది ఒక జనరల్ పార్ట్వే, కానీ సోషియో ఎకనామిక్ సెన్సస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మనకు టార్గెటెడ్ పీపుల్కి వెల్ఫేర్ పథకాలు అందజేయడానికి, టార్గెటెడ్ పీపుల్కి డెవలప్మెంట్ పాలసీస్ని అమలు చేయడానికి పనికొచ్చేది సోషల్ ఎకనామిక్ సెన్సస్. అయితే అటువంటి సోషల్ ఎకనామిక్ సెన్సస్ 2011లో జరిగినప్పటికీ దాని వివరాలు మాత్రం మనకు బయటికి రాలేదు. ఇప్పుడు మొట్టమొదటిసారి బీహార్లో జరిగింది అక్టోబర్ 23, 2023లో. కానీ దాని తర్వాత హైకోర్టు కూడా ఎడెక్వేట్ రిప్రజెంటేషన్ని ఎంఫసైజ్ చేస్తూ లాని స్ట్రక్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా క్యాస్ట్ సెన్సస్ని మాత్రం దృష్టిలోకి తీసుకున్నది మాత్రం తమిళనాడు. తమిళనాడు ఈజ్ ద ఎర్లీ మూవర్ ఫర్ ది క్యాస్ట్ తెలంగాణ మన క్యాస్ట్ సెన్సస్. కానీ అక్కడ కూడా మనకు మోస్ట్ ఎంబీసీస్కి 1 year అని క్యాస్ట్కి రిప్రజెంటేషన్స్ మనం రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కోర్టు దాన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. మరి అదే పద్ధతిలో మరి మనకు కూడా ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ అనేది మాత్రం మన రేవంత్ రెడ్డి గారు మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మరి అంతకుముందున్న సోషియో ఎకనామిక్ స్టేటస్కి ఇప్పటికీ మన క్వశ్చనీర్ కనుక మనం చూసినట్టయితే 56 ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం అనుబంధ ప్రశ్నలతో కలిసి 75 ప్రశ్నలు. అవి ఎంత సమగ్రంగా ఉన్నాయంటే ఒక కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారం
ఈవెన్ రాజకీయ ప్రాతినిధ్యం ఉందా, ఆయన ఎకనామిక్ స్టేటస్ ఏంటిది, ఆస్తిపాస్తులు ఏంటి, క్యాస్ట్ రిజర్వేషన్స్ ఏమైనా ఉపయోగించుకోవడం జరిగిందా అంటే ఆ సమాచారం కనుక మనకు పరిపూర్ణంగా లభిస్తే రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రమే మారిపోయే అవకాశం ఉంది. అటువంటి గొప్ప మన క్యాస్ట్ సెన్సస్ ఇప్పుడు జరుగుతుంది. జనరల్గా మనం చెప్తున్నాం జీడిపి వృద్ధి అనేది మన దేశం 5వ ఆర్థిక వ్యవస్థగా పెరిగిపోతుంది, 3వ ఆర్థిక వ్యవస్థగా 2030 లోపు వచ్చేస్తుంది అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అక్కడ చెప్పడం జరుగుతుంది, చాలా మంది చెప్తున్నారు. కానీ జీడిపి ఎంత పెరిగినప్పటికీ ఉపాధి కల్పన జరగడం లేదు, మానవాభివృద్ధి సూచీలలో అభివృద్ధి లేదనేది మాత్రం ఖచ్చితంగా దాని నివేదికలు కూడా ఉన్నాయి. మరి మానవాభివృద్ధి సూచికలు డెవలప్ కానప్పుడు జీడిపి పెరిగి మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మానవాభివృద్ధి సూచికలకి మానవాభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి క్యాస్ట్ సెన్సస్కి సంబంధం ఉంది. ఎందుకంటే మనకు ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అని ఒక వర్డ్ ఇప్పుడు మన జనరల్ ఆర్థిక శాస్త్రవేత్తలు వాడుతున్నారు. ఇంక్లూసివ్ డెవలప్మెంట్ సమ్మిళిత వృద్ధి. సమ్మిళిత వృద్ధిలో సబ్బండ వర్గాలు, ముఖ్యంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకోకుండా అభివృద్ధి అనేది జరిగేది కాదు. ఒకవేళ జరిగినా అభివృద్ధి రియల్ కాదు అనేది మాత్రం ఈరోజు ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నది మనం చూస్తున్నాం. అంటే క్యాస్ట్ సెన్సస్ అనేది సమ్మిళిత వృద్ధికి తోడ్పడుతుంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దేశం మొత్తం పురోగమించడానికి క్యాస్ట్ సెన్సస్ చాలా తప్పనిసరిగా ఉపయోగపడే అవకాశం ఉంది. పోతే కొంతమంది ఏం భావిస్తున్నారంటే క్యాస్ట్ సెన్సస్ అనేది డివిజన్స్ను డీపెండ్ చేస్తుంది అంటున్నారు. కానీ వాస్తవానికి క్యాస్ట్ సెన్సస్ డివిజన్స్ని డీపెండ్ చేయదు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని అంతం చేస్తుంది, ఎఫర్మేటివ్ పాలసీ యాక్షన్కు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ ఫార్ములేషన్ తయారు చేయడానికి కూడా క్యాస్ట్ సెన్సస్లో అవకాశం ఉంది. టార్గెటెడ్ గ్రూప్స్కి మనకు డెవలప్మెంట్ చేయడానికి, అప్లిఫ్ట్ చేయడానికి క్యాస్ట్ సెన్సస్లో ఉన్నంత అవకాశం మరి ఏ గణంలో కూడా లేదు. అదే జనగణన సమగ్ర చిత్రణ కానీ ఇంత డీప్గా మాత్రం జనగణన కూడా ఉండదు. జనరల్గా ఏమనుకుంటున్నారంటే క్యాస్ట్ సెన్సస్ అనేది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తొలగించడానికే తోడ్పడుతుంది తప్ప క్యాస్ట్ను ఎంకరేజ్ చేయడానికి క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు కూడా తోడ్పడదు. మనకు రాజ్యాంగం చెప్తుంది క్యాస్ట్ సెన్సస్ని చేసి ఎకనామిక్, ఎడ్యుకేషన్, సోషల్ బ్యాక్వర్డ్నెస్ను పోగొట్టాలి, రిజర్వేషన్ చేయాలని ఇటు రాజ్యాంగం చెప్తుంది. మానవ హక్కుల పరంగా కూడా చూసినా కూడా మనకు బడుగు బలహీన వర్గాలు కనుక అభివృద్ధి కాకపోతే మాత్రం మానవ హక్కుల వైలేషన్ జరిగినట్టే. అంటే ఇన్ని రకాల యాంగిల్స్లో కనుక మనం చూస్తే మాత్రం క్యాస్ట్ సెన్సస్ మాత్రం ఒక చారిత్రక నిర్ణయం. క్యాస్ట్ సెన్సస్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ఇంక్లూసివ్ డెవలప్మెంట్కు తోడ్పడమే కాకుండా క్యాస్ట్ను రూపుమాపడానికి, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ను రూపుమాపడానికి ఉపయోగపడుతుంది తప్ప క్యాస్ట్ డివిజన్స్ను డీపెండ్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి తోడ్పడదు. సమ్మిళిత అభివృద్ధికి తోడ్పడుతుంది. క్యాస్ట్ సెన్సస్ అనేది పూర్తిగా కనుక అమలు జరిగితే మాత్రం రేపొద్దున ఒకటే సమస్య ఉంది, క్యాస్ట్ సెన్సస్ మనకు పూర్తయిన తర్వాత అమలు ఏ విధంగా చేస్తారనేదే మన ముందున్న పెద్ద ప్రశ్న. మరి అమలు జరగాలంటే అందులో చాలా సమస్యలు వస్తాయి. రేపొద్దున క్యాస్ట్ సెన్సస్ అమలు జరిగిన తర్వాత అక్కడ రిప్రజెంటేషన్ లేని చాలా క్యాస్ట్ గ్రూప్స్ ఉంటాయి, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి, వాళ్లకు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ అభివృద్ధి చెందిన కులాల నేపథ్యం కూడా అందులోకి వస్తుంది. అభివృద్ధి చెందిన కులాలు కొంతవరకు త్యాగం చేయాల్సి వస్తుందా, అదొక పరిస్థితి కూడా వస్తుంది. క్యాస్ట్ సెన్సస్ని చేయడం వేరు, క్యాస్ట్ సెన్సస్ అమలు చేయడంలో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మనందరం మన అభివృద్ధి దృష్ట్యా ప్రభుత్వానికి ఎంకరేజ్ చేసి, ప్రభుత్వానికి సహకరిస్తూ రేపు క్యాస్ట్ సెన్సస్ అమలు జరిగే నిర్ణయాల్లో కూడా మనందరం భాగస్వాములై ఖచ్చితంగా దాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో రేపు 2026 జనగణనలో మనకు ఓబీసీలకు ఉపయోగపడే విధంగా క్యాస్ట్ సెన్సస్ను మనం అందులో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సుధాకర్ అన్న రిటైర్ అయినప్పటి నుంచి, అంటే సర్వీస్లో ఉన్నప్పుడు ఇదే సామాజిక ఉద్యమాలలో చాలా చురుగ్గా పాల్గొన్నారు కదా. రిటైర్ అయినాక మీ ఫుల్ టైమ్ మీ జీవితం అంతా కూడా ప్రజలకు ఉపయోగపడము చాలా శుభదాయకము. మళ్ళా చందమల్లయ్య గారు, డాక్టర్ చందమల్లయ్య గారు డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ లెక్చరర్ అన్న 2 నిమిషాలు మాట్లాడారు సార్ వాళ్ళు. మరి ఈ కులగణన సామాజిక న్యాయ వేదిక అధ్యక్షత వహించినటువంటి పాస్ అధ్యక్షులు సంగాని మల్లేశ్వర్ గారు, వేదిక మీద అలంకరించినటువంటి బీసీ కమిషన్ సభ్యులు మరియు ప్రొఫెసర్లు అందరికీ కూడా, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. వాస్తవంగా గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఈ సమగ్ర సర్వే, అంటే గతంలో మేము జాబ్ చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా రోజులు అన్ని సమగ్ర సర్వే చేశాము. కానీ దాని యొక్క రిజల్ట్స్ వస్తాయని చూస్తే అవి బయటికి రాకుండా ఉన్నాయి. బయటికి రాకపోవడం వల్ల ఎవరికి ఎంత పర్సెంట్ ఉన్నది, ఎవరికి సామాజికంగా
ఏ రకంగా ఇవ్వాలి, విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎలా ఇవ్వాలి, మరి బడుగు బలహీన వర్గాలకు ఏమి ఇవ్వాలి, ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో దాన్ని దాచిపెట్టడం జరిగింది. దీన్ని బీసీ అంటే నేను అనుకునేది ఒకటే సార్, ఇక దాదాపుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క బీసీలకు ఎరవేస్తున్నానని నేను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే సాధ్యం కానటువంటి విషయాలను కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తానేటువంటిది ఏ ఉద్దేశంలో అన్నారో నాకు అర్థం కాదు. 42% సాధ్యం అవుతుందా? రేపు స్థానిక సంస్థల్లో 42% ఇస్తారా? ఎందుకు ఇది చేయవలసి వచ్చింది అంటే, రేపు స్థానిక సంస్థలు ముందున్నాయి కదా, ఎన్నికలు, ప్రధానమైనటువంటి ఎన్నికలు గ్రామ ప్రాంతాలలో ఉన్నాయి కాబట్టి దీనికోసమే క్యాచ్ చేసుకోవడానికి ఇదేమైనా చేశారా అనేటివి అనిపిస్తున్నది. కాకపోతే మనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండాలి కాబట్టి, ఒక మంచి దృక్పథం ఉండాలి కాబట్టి స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టెప్ ముందు తీసుకున్నారు, దీన్ని స్వాగతిస్తున్నాం, 100% స్వాగతిస్తున్నాం. అది ఎప్పుడు 100%? ఈ సమగ్ర కులజనంలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ పర్ఫెక్ట్గా తీసుకొని దాని యొక్క మొత్తం కూడా చేసి అబ్స్ట్రాక్ట్ చేసేసి దాని ఫలితంగా ఎవరెవరికి అయితే విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ సంక్షేమ రంగాల్లో కానీ ఇవన్నీ ఇచ్చినాడే ఈ సక్సెస్ అనేటువంటిది, ఈ యొక్క సమగ్ర సర్వే అనేది మాత్రం అది సఫలీకృతం, 100% సఫలీకృతం అనేటువంటిది నా అభిప్రాయంగా చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. కాబట్టి ఈ క్వశ్చనర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కొంతమంది భయపడుతున్నారు ఆ క్వశ్చనర్ సమాధానం చెప్తాను. నేను విలేజ్లలో పోతున్నాను, తిరుగుతున్నాను, కొంతమంది ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు అంటే, నేను గమనించింది ఏంటంటే, ఒక్కొక్కరు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 20 ఎకరాలు ఉన్నోళ్ళు, ట్రాక్టర్లు, మంచి మంచి ఇల్లు ఉన్నోళ్ళు కూడా ఆ రేషన్ కార్డును పొందారు. ఆ రేషన్ కార్డు తోటి ఆ సర్వ హక్కులు వచ్చినాయి వాళ్ళకు. పిల్లలకు విద్య వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, మళ్ళీ ఆరోగ్యం దాంట్లో వచ్చేసిన ఇవన్నీ అనుభవిస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఇది వచ్చేసరికి అడుగుతున్నారో భయపడుతున్నారు వాళ్ళందరూ ఇవ్వాలంటే. ఈ సమాచారం పూర్తిగా ఇవ్వాలంటే అరే మన కార్డు పోతే కావచ్చు, మనకు వచ్చే అవకాశాలు పోతే కావచ్చు, ఇవన్నీ చేసేది ప్రభుత్వం. ఎందుకంటే 5 ఎకరాల లోపలకే అన్ని అవకాశాలు ఓడి చెప్తున్నది. ఇక్కడ ఒక్కొక్కరు చాలా మంది అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు చాలా మంది కొన్ని తప్పు సమాచారం కూడా ఇస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం కూడా చూడండి, మరి ఎన్నో చిన్న చిన్న వాటికి ప్రచారం బాగా చేస్తున్నది, అడ్వర్టైజ్లు చేస్తున్నారు. కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క కులగణన మీద, సమగ్ర కులగణన మీద మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ లేదు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎన్నో సంక్షేమ దానికి అడ్వర్టైజ్మెంట్కు లక్షల కోట్లకి ఖర్చు పెడుతున్నది. మరి దీనికి చాలా మందికి తెలుస్తలేదు. ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎందుకు ఏం కదా అంటున్నారు. ప్రజలు ఎందుకు వస్తున్నారు, మీరు ఈ అన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే ప్రజలకు ఇంత అవగాహన లేదు. అవగాహన కార్యక్రమాలు అనేటువంటి కనీసం పెట్టాలి. ఎందుకంటే ఇంత పెద్ద సమగ్ర కుల గణన జరిగేటప్పుడు ప్రాంతాలలో పెట్టాలి గతంలో ఉంచని. కాబట్టి ఇప్పటికైనా దయచేసి జరుగుతున్నది. కానీ దాదాపు సిటీలో అయితే 40% లేదండి. ఇంతవరకు మా ఇంటికి వెళ్ళి మా ఏరియాకి వెళ్ళి రాలే ఎవరు కూడా. చాలా మంది తెలుస్తలేదు అంటే చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా దీన్ని వేగవంతం చేసుకుంటూ మరి యొక్క ఫలాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అందినప్పుడు మాత్రమే మరి ఇది ఫలవంతం అవుతుందని, మరి స్థానిక సంస్థల్లో కంపల్సరిగా మరి ఏ రకంగా చేసైనా సరే, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చట్టాల్లో మార్పు తెచ్చైనా సరే, తమిళనాడులో ఏ విధంగా అయితే తెచ్చారో షెడ్యూల్ 9లో మార్చినట్టుగా మార్చైనా సరే దీన్ని మనం 40% నిలబెడతారని ఒక దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కంపల్సరీ తేవాలనేది ఈ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బీసీ. అమృతరాజు ఒక పాట పాడతారు. పూలే ఆశయ సాధన సమితి నిర్వహిస్తున్న కార్యక్రమానికి అభినందనలు. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఈ తరం కోసము, ముందు తరం కోసము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంగా భావించి మన వంతు పాత్ర కంపల్సరీ ఉండాలి అనే ఉద్దేశంతో నేను 2 పాటలు రాయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాం. ఎన్నికెట్లా పడ్డావో తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ. ఎన్నికెట్లా పడ్డావో తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ. ఎవరితో నడవాలో ఎవరిని విడవాలో, ఎవరితో నడవాలో ఎవరిని విడవాలో మహనీయులా నడిగి అడుగు ముందుకేయి. ఎన్నికెట్లా పడ్డావో తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ.
కులమంట గట్టిండు, గోడడ్డు పెట్టిండు, చదువు దూరం చేసి వెట్టికి నెట్టిండు. కట్టుబాట్లను పెట్టి దేవుని దూతండు, మన పొత్తులను తెంపి తిత్తి నింపుకుండు. 3% లేడు భూమికెట్లా రాజు, 3% లేడు భూమికెట్లా రాజు. దేశంలో సగం ఉన్నాం లెక్కకెందుకు రాము. ఎందుకెట్లా పడ్డావో తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ. ప్రపంచీకరణను పిలిచినోడు ఎవడు, కుల వృత్తులను చంపి కూడు దోచిందెవడు. వెనుకబడ్డోళ్ళని పేరు పెట్టిందెవడు, ఇన్నేళ్లుగా మన కోటది నేనెవడు. స్వాతంత్రం వచ్చి నిండా 80 ఏళ్ళు, స్వాతంత్రం వచ్చి నిండా 80 ఏళ్ళు. దారిద్ర రేఖకు దిగువ దాచిందెవడు. ఎనుకెట్లా పడ్డావు తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ. బీసీల హక్కులను గొంతెత్తి పలికిన మండల్ మనోహర్ల పోరు నాపిందెవడు. మన వాట అడ్డుకొని కమండల్ కథలల్లి రథమెక్కి మత చిచ్చు పెట్టినోడు ఎవడు. అసమాన భావాల మన మెదడుకెక్కించి, అసమాన భావాల మన మెదడుకెక్కించి మనకు లొల్లి పెట్టిన వాడెవడు. ఎనుకెట్లా పడ్డావో తెలుసుకో బీసీ, ఏరెట్లా పడ్డావో అరుసుకో బీసీ. అయితే దీనికి పరిష్కారంగా కూడా బీసీలను ఏం చేయాలనేది తెలియజేస్తూ ఇంకో పాఠం రాయడం జరిగింది. మిత్రుడు అవకాశం ఇస్తే ఒక్క నిమిషంలో. థ్యాంక్ యూ అమృత. ఎందుకంటే ఈ ఉత్సాహానికి మేము చాలా ఫిదా అవుతున్నాం, కానీ ఇక్కడ ఏమైందంటే ఆలస్యం కావడం వల్ల కొంత దాన్ని షార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ముందుగా మరి మన సామాజిక న్యాయం కులగణన మీద రాజారాం సార్ 2 నిమిషాలు ఎక్కువ. అందరికి నమస్కారం అండి. సుధాకర్ సార్ ఇంకా మన అన్న చెప్పినట్టు మల్లన్న చెప్పినట్టు వచ్చిన ఫలితాలని వాళ్ళు ఏం చేస్తారనేది మెయిన్ ప్రశ్న. ఇక్కడ సర్వేలు జరిగినాయి గతంలో కూడా. ఆయన పర్సనల్ సర్వే లాగా చేసుకున్నాడు, సమగ్ర సర్వే. పాపం దుబాయ్ నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చి కూడా వాళ్ళు వివరాలు ఇచ్చారు. అవన్నీ మరి క్షేత్రంలో ఉండాల్సినవి ఎక్కడికి పోయినాయి, ఫామ్ హౌస్ వ్యవసాయ క్షేత్రానికి పోయినట్టు ఆ డీటెయిల్స్ అన్ని. సో అవి కూడా బయటకు ఎందుకు రాలేదు, పర్సనల్ సర్వే కాదు. గవర్నమెంట్ has spent lot of money on that and to collect that kind of data, massive data. అది రాలేదు. ఇప్పుడు కూడా ఇట్లాంటి గతి పడుతుందా అని మన వాళ్ళు కరెక్ట్ చెప్పారు. 56 ప్రశ్నలు 1,16,000 ఇండ్లను ఇవాళ కలవబోతున్నారు ఎన్యూమరేటర్స్. సగం అయింది. ఆ సగంలో కూడా సగం రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ వచ్చిన డేటానే. ఇంకోటి ఏంటంటే అసలు ఈ వచ్చిన డేటా వచ్చే వరకు ఆగాలనా? బీసీలో పర్సంటేజ్ నీళ్లు తీర్థంలో పోస్తేనే, అదే శంఖంలో పోస్తేనే తీర్థం అవుతాయా? 50% లేరా? మరి ఈ 50%కి ఇప్పటికే ఎందుకు అన్ని పదవులలో 50% ఎందుకు ఇస్తలేరు? సర్వే తేల్చి చెప్తేనే ఇస్తారా? మంత్రి పదవులలో 50% లేరు, 2-3 ఉన్నారు. నామినేటెడ్ పదవులలో 2-3 ఉన్నారు. ప్రభుత్వం అంటే అది వచ్చే వరకు ఆగితే ఇది ఒక కాలయాపన టెక్నిక్లో ఇది ఒక భాగం. ఎప్పుడైనా ప్రజలు మనం ఇప్పటికే ఇళ్లకు గానే పండుగ కాదన్నట్టు సమగ్ర కులగణనకి ప్రభుత్వం ఒప్పుకోగానే మనకి పండుగ కాదు. ఆ ఫలితాల బేస్డ్గా వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది. వీటన్నిటికి కూడా మెయిన్ పరిష్కారం ఏంటంటే చట్టసభల్లో బీసీల రిప్రజెంటేషన్ ఉన్నప్పుడే నిజమైన పరిష్కారం. మన చట్టాలు మనం చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే బీసీలకి నిజమైన న్యాయం జరుగుతుంది. ఇంకా 100 ఏళ్ళైనా మనకు కనుక అసెంబ్లీలో పార్లమెంట్లో రిజర్వేషన్ లేవు, సీట్ల రిజర్వేషన్ జరగవు అంటే ఇంకా 100 ఏళ్ళు మనం ఇట్లాంటి చిన్న వాటికి కొట్లాడుతూనే ఉండాలి. ఏ ప్రభుత్వమైనా అంతే ఉంది. ఆయన ఇప్పటికీ ఒక డిప్యూటీ సీఎం ఉన్నారా? 50% ఉన్న బీసీలకు ఒక డిప్యూటీ సీఎం ఆయన ఇవ్వలేదు, ఈయన ఇవ్వలేదు. ఇంకో పార్టీ బీసీని సీఎం చేస్తానని కనీసం పార్టీ అధ్యక్షుని కూడా చేయలేదు. వీటిలో అన్ని పార్టీలు ఒక్కటే ఇక్కడ జరిగేది. వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారు, ఎప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీ చూపెడతారు అనేది ఆచరణ అమలు చేసినప్పుడే ఉంటుంది. సో అప్పటి వరకు కూడా మన బీసీలంతా జాగరూకులై ఉండాలి. ఇట్లాంటివి మన మల్లేశ్వర్ సార్ ఇంకా మీటింగ్స్ పెడుతూనే ఉండాలి, ఇక మనం కొట్లాడుతూనే ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ జస్ట్ వాంటెడ్ టు లిజన్ టు శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ పిఎల్వి సార్. సార్ ఏంటంటే క్వశ్చన్ తయారు చేసిన దాంట్లో పిఎల్వి సార్ మెయిన్ రోల్. సార్ గురించి విందాం మనం. థ్యాంక్ యూ రాజన్న. అందరి
చూపంతా కూడా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ 42 ఇస్తుందా, ఇంకా 32 ఇస్తుందా, ఉన్న పాత 34 ఇస్తుందా అనే దాని మీద కొంత వేచి చూస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారు తీసుకున్న సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ అన్న. మరి మా ఎందుకంటే కాలాతీతమైన ఒక్క పర్మిషన్ ఇస్తే మా స్టూడెంట్ లీడర్ ఒక 2 నిమిషాలు సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బీసీ ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. బీసీ కులగణన సామాజిక న్యాయం, అసలు బీసీ కులగణన కని విని ఎరగని రీతిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ఇవాళ 1 సంవత్సర కాలం పూర్తి కాకముందే బీసీ కులగణన చేపడతాం, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం నిజంగా బీసీలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 77 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఇలా బీసీలు ఇలా గత ప్రభుత్వం చూసుకున్నా కూడా బీసీలకు స్థానిక సంస్థలలో నష్టం జరిగింది, అది వాస్తవం. బీసీలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎదగాలంటే ఖచ్చితంగా మనకు రిజర్వేషన్లు అవసరం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు అమలు అవుతా ఉన్నాయో అదే విధంగా మన బీసీలకు కూడా 42% రిజర్వేషన్ వస్తే బీసీ కులగణన కూడా చట్టబద్ధం చేస్తే బరాబర్ బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత శాతం నిజ నిర్ధారణ అవుతుంది. కాబోయే రోజులు మొత్తం బీసీలే, కాబోయే ముఖ్యమంత్రి కూడా బీసీనే కాబోతాడు. కాబట్టి వచ్చే ఎన్నికలలో మనం అందరం కూడా ఈ యొక్క స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ అన్నదో దాన్ని సాధించుకునే దిశగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ కులస్తునికి పేరు పేరున తెలియజేస్తా ఉన్నాం ఏంటంటే మీ కులాన్ని మీరు చెప్పుకోండి. మీ కులాన్ని మీరు చెప్పుకోకపోతే మీరు దేశంలో కాదు ఈ రాష్ట్రంలోనే బహిష్కరణ గురైనట్టు, మీరు వ్యక్తిగా బతికినట్టు కాదు. కాబట్టి మీ యొక్క కులాన్ని మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 56 ప్రశ్నలలో చివరి ప్రశ్న అయినటువంటి మీ కులం పేరును మీరు చెప్పుకోవాలి, మీ కులాన్ని చాటాలి, మీ ఆత్మగౌరవాన్ని చాటాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే అది చెప్పకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే ఇలా మేము 60% ఉన్నామని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ సభలలో కావచ్చు ఎక్కడ పట్టినా అక్కడ బీసీలో 60% ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ ఈ యొక్క సర్వేలల్లో బీసీలు ఎంత శాతం ఉన్నారో తెలవాలంటే మన కులాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కులం ఆధారంగానే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మన కులాన్ని చెప్పుకోకపోతే మనంతా మూర్ఖులు ఇంకోలు ఉండరు. కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఆలోచన చేసి మీ ఇంటికి వచ్చినటువంటి ఇవాళ టీచర్లను దగ్గర తీసి ఇలా కొంతమంది దగ్గర కూడా రానియకుండా కొన్ని ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇలా బీజేపీ పార్టీ కావచ్చు, కొన్ని అపార్ట్మెంట్లలో పోతే అపార్ట్మెంట్లకు రానిచ్చట్లేదు, కులగణన చేయనిస్తలేదు, సహకరిస్తలేదు. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా కొనసాగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా బీసీలం జెండాలు పోసినాం, దండాలు పెట్టినాం, జేజేలు కొట్టినాం, మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినాం. ఇప్పుడు మా బీసీ కులగణన ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇలా ఏం జరుగుతుందో చూద్దాం. 42% రిజర్వేషన్ వస్తుంది. బరాబర్ వచ్చేంత వరకు కూడా బీసీలు అందరూ ముక్తకంఠంగా ఉండాలి. ప్రతి ఒక్కరు 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్న ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంగాని మల్లేశం సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై జై బీసీ. రాజు థ్యాంక్ యూ. రాజుకు అవకాశం ఇస్తే అయితే విషయం ఏంటంటే వాస్తవంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా లీడర్లే. ఇప్పుడు సమస్య టైము లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఇప్పుడు ఇస్తాం. అయితే ఇక్కడ సమస్య అంటే రాజు తీసుకున్న అంశానికి మన శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నాడు కనుక చెప్పాలి. మరి బీసీ ముఖ్యమంత్రి అయితే అక్కడ మల్లన్న వాయిస్ను మరి రాజు కూడా కొంత ఎత్తుకున్నట్టు అనిపిస్తూ ఉన్నది. నిజంగానే ఐక్యత ఉంటే డెఫినెట్గా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అది ఆ పద్ధతిలో మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కులగణనే మనకు పునాది వేస్తుంది అనేది నేను సభాముఖంగా తెలియస్తున్నా. సోదరుడు ఒక్క నిమిషం, ఎందుకంటే నా పేరు మంద రమేష్. నేను ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను.
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఏర్పాటు చేసిన ధర్మ సమాజ్ పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, అకాడమీ చైర్మన్ గారికి, మరియు అదే విధంగా అధ్యక్షులు మల్లేశం సార్ గారికి, విశ్వేశ్వర సార్ గారికి, సార్ తెలంగాణ మూవ్మెంట్లో పేపర్లు చూసేది ఇప్పుడు నిజంగా చూస్తున్నాం. అట్లా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, నాతోటి ఆడియన్స్కి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అందరికీ జై భీమ్, జై కాన్శీరామ్, జై భారత రాజ్యాంగం. ఇక్కడ మన దేశమే ఇక్కడ సామాజికంగా దేశం అంతా కులాల నిర్మాణం. అమెరికా, లండన్ ప్రాంతాలలో వర్ణాల నిర్మాణం, అంటే కలర్తో నిర్మాణం, శరీర కలర్. మనది కులాల నిర్మాణం కాబట్టి ఈ కులాలతోని ఎప్పుడో చేయాల్సి ఉండే. బ్రిటిష్ కాలంలో ఇక్కడ ఉన్న అభివృద్ధి జరుగుతలేదు కాబట్టి వాళ్ళ అభివృద్ధిని ఏ విధంగా చేయాలని ఒక టెక్నికల్ ఆలోచించి 1931లోనే, అంతకన్నా ముందే వాళ్ళ ప్రాజెక్టు వర్క్గా కొన్ని కమిషన్స్ వేసి కులాల వారిగా విభజన చేయడం జరిగింది. అంతకన్నా ముందే మనకు రిజర్వేషన్ పితామహులుగా చెప్తున్న ఇక్కడ ఫోటో లేదు, ఆ ఫోటో కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. సాహూజీ మహారాజ్ గారు 1901లో అసలు కులం సిస్టాన్ని బద్దలు కొట్టి 50% అగ్రవర్ణ సమాజానికి అంటే బ్రాహ్మణేతర వ్యక్తులకు అందరికీ రిజర్వేషన్ కల్పించి ఒక సామాజిక న్యాయాన్ని అప్పుడే చాటడం జరిగింది. అదే సామాజిక న్యాయం అనే అంశాన్ని ఇలా మనకు తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ విధంగా ఆ రోజు నుండి భారత రాజ్యాంగమే ఎన్నో మేళ్లతో చెప్పింది. భారత రాజ్యాంగం ఆ రోజు 47 నుండి 50 వరకు కులగణన చేయాలని. అది 341, 340 ఆర్టికల్స్ కూడా ఆ రోజు మన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు కూడా మనకు ఎన్నో విధాలుగా అందరి ముందు ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం. అక్కడ నుండి ఇప్పటి వరకు ఈ దేశం మొత్తంలోనే కులాలు మొత్తం మర్చిపోయి, ఈ దేశం మొత్తంలోనే కుల స్వభావం మర్చిపోయి నిద్రపోతున్న సమయంలో దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశానికి పిలుపునిచ్చే విధంగా, వినబడే విధంగా కులాల చిట్టాను, కులాలకు సంబంధించిన నిజాయితీని, కులాల జనాభాను, కులాల శాతాన్ని చెప్పిన ఏకైక నాయకుడిగా, ఏకైక సంస్థగా ఆ రోజు దళిత శక్తి ప్రోగ్రాం, ఈ రోజు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు విశారదన్ మహారాజ్ గారని మీకు ఇవాళ గుర్తు చేయడం జరుగుతుంది. ఆయన కోసం చెప్పడం కోసమే కాదు, ఇది నిజం. మన తెలంగాణ రాష్ట్రంలో కులాల చైతన్యం కాస్త కూస్తా ఇప్పుడు వచ్చిందంటే ఆ 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చైతన్యంతోనే వస్తుందని కూడా మీ ముందు తెలియజేయడం జరుగుతుంది, పెద్దల ముందు కూడా. ఇగో ఈ విధంగా మనమందరం ఈ కులాలను గణించి, కులాలని దేశంలో, రాష్ట్రంలో ఉన్న వనరులను సమానంగా పంచుకుంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి మనందరికీ అందుతుంది. మహిళలకు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ధర్మ సమాజ్ పార్టీ నుండి ఈ కుల గణనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మా అధినాయకుల గారు కూడా ఏ పార్టీ కూడా పేపర్ ప్రకటన చేయలేదు. అధినాయకులు విశారదన్ మహారాజ్ గారు హైదరాబాద్ నుండి కూడా పేపర్ ప్రకటన చేసి మొట్టమొదటి పార్టీగా నిలవడం జరిగింది కుల గణనకు సపోర్ట్ చేస్తూ. ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ సంఘమైనా కూడా ఈ పేపర్లు చూసైనా తెలిసైనా కూడా ఈ కుల గణనకు వచ్చి మా వాదన వినిపిస్తూ సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అధ్యక్షుల వారికి ప్రత్యేక జై భీమ్, జై కాన్శీరామ్, జై భారత్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఈనాటి మన విశిష్ట అతిథి మీడియా అకాడమీ చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. సభాధ్యక్షులు ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు, వేదిక మీద ఉన్న మిత్రులు, హాజరైన పెద్దలందరికీ నమస్కారం. ఈ సమస్య చాలా చర్చల తర్వాత కులగణనకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ జరిగిన మాట అందరికీ తెలుసు. రాజకీయ అంశాలు ఇమిడి లేకుండా ప్రజాస్వామ్యం లేదు. డెమోక్రసీ కన్సిస్ట్ విత్ ది పాలిటిక్స్. రాజకీయము, ఇతరులు ఏదైనా మాట్లాడితే నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటారు. మన డెమోక్రసీలో రాజకీయాలు లేకుంటే డెమోక్రసీ లేదు. ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ కన్సిస్ట్ ఆఫ్
democratic system itself consists of parties, political parties. దీంట్లో మంచి చెడు గుర్తించినప్పుడు లేదా ప్రజలు కోరుకుంటున్నదేమిటి అని గ్రహించినప్పుడు ప్రజల భావాలకు అనుగుణంగా వెళ్ళటం అనేది పరిపాలకులు రాజకీయవేత్తలు చేయాల్సినటువంటి మొదటి పని. నేనైతే నా చిన్నతనాన కాలేజీకి ఉస్మానియాలకు వచ్చినప్పుడు మతరహిత సమాజం, కులరహిత సమాజం ఆశించుకున్నవాడిని. మతరహిత సమాజం, కులరహిత సమాజాన్ని ఆశించుకున్నవాడిని. పరిణామ క్రమంలో దేనినైతే వద్దన్నామో అదే ఆధిపత్య ధోరణి ఈ సమాజానికి వచ్చేసింది. అదే ఆధిపత్య ధోరణి ఈ సమాజంలో వచ్చేసింది. రాజ్యాంగం మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన రాజ్యాంగం కూడా ఇంకా మార్పులు రావాలా అని చెప్పి కోరుకున్న వాళ్ళం. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసి తీరాలన్న పట్టుదల వచ్చేసింది. ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలా, సంరక్షించుకోవాలా అన్న తీరు వచ్చేసింది. అందుకే రాజకీయ వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు సమాజం ఓటింగ్ ఓకే, ప్రజలు ఓట్లు వేస్తున్నారు కాబట్టి మెజారిటీ వేసిన వారే పరిపాలకులు అవుతారు. కానీ అన్ని పరిపాలనలు ప్రజల అభిప్రాయాలు అన్ని సందర్భాల్లో సబబుగా ఉంటాయని చెప్పి భావించాల్సిన పనులు. కానీ పాపులర్ గవర్నమెంట్, డెమోక్రసీలో పాపులర్ గవర్నమెంట్ వీ హ్యావ్ టు ఆనర్. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రభుత్వాలు అన్ని గౌరవించి నేను ఈ ప్రభుత్వాన్ని అంగీకరించంటే పిచ్చోడు ఇక్కపో వెళ్ళిపో. నువ్వు అంగీకరించకపోతే, ప్రధాని మోడీ అని అంగీకరించకపోతే ఇట్స్ మ్యాడ్నెస్. ఈ స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల్లో ఇచ్చిన హామీ కానివ్వండి, ప్రజల్లో వచ్చిన మార్పు కానివ్వండి, కోరిక కానివ్వండి, ఇది రేపు ఇవాళ కులగణన మా ఇంటికి వచ్చారు, మా ఫ్లాట్కి వచ్చారు. సార్, పక్క ప్లాట్ వాళ్ళు ఆన్సర్ చేయటానికి సిద్ధం లేదన్నారు. పేరు చెప్పటానికి సిద్ధం కాలేదా, కులం చెప్పటానికి సిద్ధం కాలేదా, మిగతా వివరాలు అడిగితే చెప్పటానికి అంటే మీరు అడిగినవన్నీ చెప్పారు కానీ వివరాలు ఇవ్వటానికి సిద్ధం కావట్లేదు. ఇది కంపల్సరీ అని అడిగాను. ఆప్షన్ పేరు కంపల్సరీ, ఆధార్ కూడా కంపల్సరీ. ఆధార్ నెంబర్ ఇస్తూ చూసారా ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, ఎవడు ఇంటికి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ ఆధార్కు సంబంధించి ఇతర వివరాలకు. బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు సార్, అడిగితే అవునమ్మా బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఇస్తాము, ఎస్ ఆర్ నో ఎనఫ్ సార్ అన్నారు. కొంత ఎడ్యుకేషన్ లోపించటం వల్ల మిత్రులు చెప్పారు కదా, ఇవాళ వాస్తవం ట్రాక్టర్ ఉన్నవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు, పెద్ద ఆదాయాలు ఉన్నవాళ్ళు గ్రామాల్లో వైట్ కార్డు ఉంది కుటుంబాలకి. వెరిఫికేషన్లో ఎవరు పోయారంటే ఇంటికి వచ్చి అడిగారు, అమ్మా నీకు ఎంతమంది? నాకు 2 కొడుకులయ్యా, ఒక బిడ్డ. కొడుకు ఏం చేస్తున్నాడు? పట్నం పోయాడే. ఏం చేస్తున్నాడు? ఏదో ఉద్యోగం చేస్తున్నా. ఉద్యోగమా? ఉద్యోగం. వాడు చేసే ఉద్యోగం ఎంతో హైదరాబాద్ తెలుసు. లారీ డ్రైవరు, క్లీనరు, లేకపోతే బతకడానికి చేసే పని. కార్డు కట్, వైట్ కార్డు కట్. సో ఈ స్థితిలో ఇది జరుగుతుంది. ఎన్ని అనుమానాలున్నా ఈ సమాచారం మనకు టార్చ్ వెలుగు చూపుతుంది.
40%, 50%, 60%, 70%, 30% ఇస్ ఎ టార్చ్. ఒక వెలుగు, ఒక మార్గం, మాది ఇంత జనాభా ఉంది, వీరింత జనాభా ఉన్నారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ జనాభా ప్రకారంగా అది 42, 32, 62 భావించాల్సింది ఏమిటంటే ఒక ఆయుధం మనకుంది మన చేతిలో. మా జనాభా ఇంత అని చెప్పటానికి ఒక శాస్త్రీయత, ఇంతకన్నా ఏముంటుంది? ఒక సైంటిఫిక్ అవుట్లుక్, ఒక సైంటిఫిక్ భావన, ఒక పారదర్శక భావన, ఇగో ఇది వచ్చింది, ఇది చెప్పటానికి. ఇక రెండవ అంశం, ఇది నిలబడుతుందా? లీగల్. మనం చూసాం సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు. ఇది చట్టబద్ధత రాష్ట్ర లెవెల్ వేరు, కేంద్రం వేరు, పార్లమెంటు వేరు, సుప్రీంకోర్టు వేరు. సుప్రీంకోర్టుకి లైన్ ఆఫ్ థింకింగ్ ఒక జడ్జిమెంట్ చేసింది, దాన్ని ఒప్పుకోవటానికి సిద్ధంగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో అమలు ఏంటి, అప్పటి వరకు ఓకే, మళ్ళీ ఆ రాష్ట్రాలు ఓకే, మీరు మాత్రం వద్దు. ఇదేమిటి? ఇది డిస్క్రిమినేషన్. ఆ రాష్ట్రాల్లో ఓకే, ఈ రాష్ట్రాలు ఇక్కడి నుంచి వద్దు అనేదానికి డిస్క్రిమినేషన్ కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఇది ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద తీసుకురావటానికి. బీజేపీ నాయకులను అడగండి, అవసరమే అని చెప్తారు. వాళ్ళ పార్టీ ఏం చెప్తుంది? మేము సిద్ధం లేము అని చెప్తుంది. ఈ డైకాటమీ ఉందిగా. అందువల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి, తీసుకున్న నిర్ణయం మిత్రులు మాట్లాడే వాళ్ళంతా స్వాగతిస్తూ, అందరూ స్వాగతించాల్సిందే. ఇది ఒక టార్చ్ లైట్ అని చెప్పి భావిస్తూ, కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్ర పరిధి అనేది, రాష్ట్ర పరిధిలో లోకల్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకోవచ్చు అనే భావం, అనే అధికారం రాష్ట్రానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. దీన్ని ఈ లోకల్ బాడీస్లో ఖచ్చితంగా ఏ ఉద్దేశంతోనైతే దీన్ని నిర్వహించారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోవటానికి, వెనకడుగు వేయటానికి లేదు. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని ఇచ్చారు, ఆ విశ్వాసంతోనే ప్రజలు తీర్పు కూడా ఇచ్చారన్న భావన ఉంది. కాబట్టి కేంద్రానికి సంబంధించి ఒత్తిడి అవసరం. బీహార్ ప్రభుత్వం చేసింది భాగస్వామ్యము, ఇక్కడ మీరు ఎందుకు చేయరు, ఎందుకు చేయరు అనే ఒత్తిడి పెరిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదు, తీసుకొని తీరుతుంది, తీసుకోవాలి కూడా అనే భావం ఉంది. సో ఫార్ సో గుడ్. వచ్చిన దాన్ని రాష్ట్ర పరిధిలో రాష్ట్ర హక్కుతో, రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలతో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి చేస్తుందన్న భావన. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తే సహించరు ప్రజలు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మీ మాదిరిగానే మీ ఆలోచనలతో ఏకీభవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ను యాక్చువల్గా సార్ ప్రోగ్రామ్ ఫిక్స్ కాగానే, సార్ మరి మీరు వస్తున్నారు కనుక ఒకటి మీడియా అకాడమీ చైర్మన్గా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రెండోది సామాజిక స్పృహ ఉన్నటువంటి సార్ తోటి మనం 4 ముచ్చట్లు వినాలనే కోరిక కూడా ఉన్నది. అందుకొరకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. సార్ ఏదేమైనా మీరు సమయం ఇచ్చి ఇచ్చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా మా పాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక స్పీకర్ మా బీసీ నాయకుడు బుట్టి శ్యామ్ యాదవ్ 2 నిమిషాలు ఎక్కువ మాట, ఎందుకంటే సార్ వాళ్ళు మనం నీ తర్వాత చీఫ్ గెస్ట్ మాట్లాడేది సార్. చాలా
సంతోషం ఈ సమావేశం అధ్యక్షులు మల్లేశ్వర గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ మరి పిఎల్ విశ్వేశ్వర్ సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న బీసీ పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా నా ముందున్నటువంటి బీసీ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న కులగణన 6 నుంచి జరుగుతుంది. అన్ని వివరాలు, కొన్ని వివరాలు రావడం లేదు వాస్తవంగా కూడా. ఇప్పుడు చెప్పినట్టుగా కులగణన జరిగితేనే మన గణన ఎంత అన్నది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా కులగణన జరగవలసిందే. అందులో కులగణన జరిగిన తర్వాత మరి ఏంటి పరిస్థితి, సామాజిక న్యాయం మనం ఎట్లా తీసుకోవాలి అని మంచి ప్రోగ్రాం పెట్టిండ్రన్న మీరు. సామాజిక న్యాయము మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ మనకు సామాజిక న్యాయం అంటే దానికి డెఫినేషన్ కూడా తెలియకుండా పోయింది. సామాజిక న్యాయము వివక్షకు ఎంత వివక్షకు మనము గురైనమో ఈ స్వాతంత్రం వచ్చినా కూడా వివక్షనే, మనకి ఇంతవరకు వివక్షనే కానీ న్యాయం అనేది జరగలేదు. కాబట్టి సామాజిక న్యాయం కులగణన ద్వారా, అదేవిధంగా కులగణన చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతున్నది మనందరికీ తెలుసు. జనగణ అది ఓబీసీ గణన కూడా జరగాల్సిందే. దేశం మొత్తం మీద మనకు ఖచ్చితంగా ఒక న్యాయం అనేది మనకు కావాలి కాబట్టి ఆ న్యాయం కోసమే కులగణనకు సహకరించాలి. అదేవిధంగా పెద్దలు మరి ఇంటలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని, సామాజిక న్యాయం అనే విషయాన్ని ముందు పెట్టేసి ఖచ్చితంగా మన జనాభా దామాషా ప్రకారము మనకు రావాల్సిన వాటా మనకు రావాల్సిందే. అన్ని రంగాలలో వాటా మనకు రాకులేకపోతుంది. మన పన్నులు కట్టిన ద్వారా, మనం పన్నులు కడితే అక్కడ బడ్జెట్ పెరుగుతుంది. అక్కడ బడ్జెట్ అంతా ఎవరికి పోతుందో అగ్రవర్ణాలకే పోతుంది, ఆధిపత్య కులాలకే పోతుంది. బడ్జెట్ మనది, మనం తినే పైసా కూడా వాళ్ళే తింటున్నారు. కాబట్టి మనకు ఖచ్చితంగా సామాజిక న్యాయం వచ్చే వరకు మన సంఘాల తరఫున, అదేవిధంగా ప్రజలందరము ఒక్కదాటిగా మనకు వచ్చే న్యాయం వరకు మనం పోరాడి మనం ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్తే. మనకు మరి ఈనాటి ముఖ్య అతిథి పిఎల్ విశ్వేశ్వరరావు సార్ మనకు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికీ స్వాగతం. మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి is a very senior journalist in this country. He is also in the several international organizations and also currently the chairman of the Press Academy, and my dear good friend Malleshwar and other professors, students, teachers. I thank all of you for coming for this meeting. I will only take about perhaps 5 minutes to say what I want to say. And I think you should allow me to speak in English. I'm comfortable in English language. Yeah. One of the important things we need to understand when you talk about census or caste census, we have to understand the context of India. This caste census, a lot of them are thinking this is OBC census or BC census. No. Government of Telangana was also keen on getting only BC census. We as professors, we formed a committee, People's Committee on Caste Census. We met the Chief Minister several times. We gave our representation. I said, we don't want BC census. We want caste census. The secretaries were not concerned. Secretary said, why do you want to have caste census? We will give you BC census. I said, then we argued, and then they had a meeting here. Some people from Delhi came, and then we will go ahead with caste census. And I want to read out the GO because there's still a lot of misrepresentation even today in the government. They say household survey on socio-economic, educational, employment, political caste survey. This is the GO. I am quoting the GO. Why did we not use the word census? Is also important. We could not use the word census because there is a commission
constituted by the Indian Constitution, approved by the Parliament, which is called census. And if tomorrow we carry out a census, then they will say, who are you to carry out a census? There is already Census Commission of India. So that is why, we have used the word survey. So in that kind of a context, we need to understand the context of India. Context of India itself is mind-boggling, confusing. There is no country in the world which is as difficult, as complex as India to understand. ప్రపంచంలో ఎక్కడా లేదు కులం. India is the only country in the world which is having 4,000 castes. In this survey also, we have listed 20 dominant castes or upper castes, 136 backward classes are there, 56 SC castes are there, 34 ST castes are there. Look at only one state. All over the country, if you take, there are 4,000 castes in India. And we are a multilingual country, multi-party country, multi-religious country, multi-caste country. Take America. America has got only 2 political parties, Democratic and Republican. According to the Election Commission of India itself, there are 1,200 political parties registered and recognized. India is a multi-party. Am I right? Tomorrow all of you retire or all of you want to form a party, you can also form a party. So we are a democracy. We are the largest democracy in the world. We are a 140 crore population in the world. Rest of the countries are very small countries. It's very difficult, very easy for them to carry out, any kind of a census or survey. So in that kind of a context, we said, caste census are important in terms of planning, in terms of policy making, in terms of decision, in terms of budget. And it's also very important for me to quote, all the Supreme Court judgments. I have 12 Supreme Court judgments. And recently, Bihar carried out a survey. We learned a lot of things from Bihar caste survey. Bihar caste survey has been carried out. It went to the High Court. High Court struck it down. Now it is pending in the Supreme Court. Karnataka has already carried out a survey. The results are not out. Okay, we already carried out socio-economic survey in India. That data is not out. Our friend Chandrasekhar Rao carried out a Samagra Kutumba survey. The data is not out. We have learned all that from that data, and that is why this is a comprehensive survey. Supreme Court is saying, very important thing I am saying, Supreme Court says, how do you decide backwardness? Who is backward? When the Mandal Commission came into existence, Mandal Commission, they said, who is backward? How did you determine backwardness? What are the criteria? What are the variables? What are the factors? And in the case of recently SC categorization, Supreme Court very categorically said, Mala Madiga issue, we want to understand what is the backwardness between Malas and Madigas. And what did the Supreme Court say? I am quoting the Supreme Court. Supreme Court judgment in the categorization says it should be empirical, scientific, evidence-based, carrying out a survey, defining the backwardness. SCs also are going to be divided now into ABCD. STs are also going to be divided into ABCD. BCs already divided into ABCD. So this data you cannot get it. Lot of them are having lot of issues about this survey. Why are so many questions? If this data we were carrying out in Telangana has to stand, if 7 questions in the High Court or the Supreme Court will say, well, how did you decide backwardness? How are you going to put people in A category, B category, C category, D category or any other category? That is why this survey has to be very, very comprehensive. Much more important to know why it is important. If you look at it in the Constitution itself, the preamble of the first page of the Constitution itself says social, economic, political justice.
social justice, economic justice, political justice. Where is social justice in India? Where is economic justice in India? When you look at, the entire economy of this country is controlled by, Tata, Mukesh and Nita Ambani, Anand Mahindra, Kumaramangalam Birla, Samir Jain and Milind Jain. Srinivas Reddy knows them. Okay? And then Anil Ambani, Sunil Mittal, Anil Agarwal, Subrata Rai, Gautam Adani, Shiv Nadir, Ajim Premji, G.M. Rao, Deepak Parekh. Entire economy is under the control of, 15 or 20 corporates in India. The entire economy is their control. During COVID, the entire economy of this country collapsed, but all these people were making money. All these people were making money. Their profits were growing. When you look at the Indian Constitution, where is social justice, where is economic justice, where is political justice? The representation of these people is too large. So in that kind of a context, there is an idea. A lot of ideas were discussed with the government. And then, look at, the tragedy of this country. In 1931, when we did not have democracy, when we didn't have freedom, caste survey was carried out. 1931. And Mandal Commission, when it went to the Supreme Court, that was the only basis of deciding, backwardness. Otherwise, the 27% reservation, wouldn't have come. And then all over the country now there is a discussion going on saying that, reservation cannot exceed, more than 50%. Where does the Constitution say? Does the Constitution of India say that reservation cannot increase beyond 50%? Supreme Court is saying, all right, but the Constitution does not say. The Indian Constitution is one of the best documents in the world. There is no other document, which talks about equality, which talks about equity, which talks about socialism, which talks about secularism. And now the BJP government saying, we will not carry out a caste survey. That is the major issue. The major problem in this country is, they say we do not believe. They are saying by doing a caste survey, you are dividing India. You are dividing India on the basis of caste lines. If there is any political party in this country which is dividing people on the basis of, several factors including religion, it is the BJP party. It's a very divisive party. It is polarizing people. It is dividing people on the basis of, religion. What is their agenda? What is their agenda? Alienating Muslims. Not giving opportunity to Muslims. Can this country survive, without 200 million Muslim population? India's Muslim population is more than Pakistan population. So we cannot run, because the Indian Constitution talks about, secularism. All religions are equal. We are a multi-religious country. Tell me one country in the world where so many religions exist. Hinduism exists, Islam exists, Jains exist, Christianity exists, Buddhists exist, Parsis are there in this country, Sikhs are there in this country. We are a multi-religious country. So in that kind of a context, it is very, very important to know, we need to know the religious status, caste status, economic status, etc. Then, when you look at, in the context of, they wanted to introduce EWS, economically weaker section. It was taken to Parliament. Lok Sabha discussed it for about half an hour. We went to Rajya Sabha, it was discussed. And then, economically weaker sections has become a category. Take, a place like Telangana. Can we give 10% reservation? I have seen recently, Public Service Commission results. The economically weaker section category is scoring less marks than SCs and BCs. Because there is no competition there. Not even 2% of the population is economically weaker section. So all these issues will be addressed in this survey. Who are the people who are economically weaker section? What is their population? Social data, economic data, political data. All this data is very, very important. So in that kind of a context, it is very important before, we must read the Indian Constitution. The Indian Constitution is very, very important. I am quoting the Constitution.
I'm exactly quoting what is there in the Constitution. Article 39B of the Indian Constitution says, this is not my interpretation, this is the Constitution. The ownership and control of material resources of the community are so distributed as best to subserve the common good. That is what the Constitution says. All the resources which are there in this country should be distributed equally for common good of the people. This is what Ambedkar said in the Constitution. And Article 39C says that the operation of the economic system does not result in the concentration of wealth and means of production to the common detriment. The kind of a wealth which is there, resources which is there, budget which is there, cannot be distributed in such a manner that inequality increases in India. The kind of inequality there in India is not there anywhere in the world. Because our data itself indicates 80 crore population are in the public distribution system. 80 crore population are in the public distribution system which have got a white card. And the data, when you carry out nationally, will help in terms of what is the kind of a poverty which is there. Many of them do not agree, but it's a fact. But the government itself is saying that 80 crore population are there with white card, and public distribution system we are extending by another 5 years. And then Article 39C of the Constitution says that the operation of the economic system does not result in the concentration of wealth. Does not result in concentration of wealth. The entire wealth is concentrated among few communities and few castes. And it further says means of production. It's a common detriment in terms of the Constitution. So Indian Constitution is the only constitution which talks about further class. Inequality should be reduced. There is no constitution in the world which says inequality should be reduced. In that kind of a context, it's very important. Then when we have carried out this survey, what is going to happen? Someone has raised that issue. Increasing the OBC quota. Why this survey? Increasing the OBC quota. The survey results will amplify public opinion for increasing the OBC quota beyond 27%. Why 27%? Mandal Commission said, OBC population is 52%. Supreme Court at that time said, we do not have data. How can we go about giving? We will fix your 27 so that the reservation does not exist. In fact, we should not call it reservation. We should call it a representation. In a democracy, it is representing people. America does not use the word reservation, affirmative action, positive discrimination. Rest of the world, in Europe, they say positively we are discriminating against these people. We use the word reservation and quota. So the survey results will amplify. Public opinion will be generated increasing the OBC quota to 27%, etc. And then let me give another example, the kind of a conspiracy which goes on. Justice Rohini Commission was constituted. All of you know about Rohini Commission. Rohini Commission data is not out. They have not put out the Rohini. She submitted the report in 2017. We do not know what the commission says. Informally, people know that Rohini Commission says this is the kind of a population that should be increased. And redrawing, very important point. Deciding whether we can have more than 50% of reservation will depend upon these surveys, both national survey. So one of our major demands should be the BJP party should carry out a caste survey. Caste survey would mean all of them. All of them. Caste survey does not mean only OBCs. When you can have data about how many tigers are there, how many monkeys are there, how many people, why not have this? Every day we talk about so many tigers are there in this forest and that forest, so many of them have died. Why not human beings data? How are you going to do planning for 75 years? How did we go about doing this planning? We had earlier planning commission, now we have Niti Aayog, etc. Depending upon that fulfillment of the constitutional obligation. This survey will fulfill the constitutional obligations we have. So in that kind of a context, when you look at
when you look at, political representation in this country, in the particularly in the state, only dominant groups, have dominated. If you look at, in terms of chief ministers, Reddys have been there almost for about over 40 years, 45 years. Kamas have ruled for over 20 years. Brahmins have ruled only for 5 years. I'm talking about, both, and then, Velamas have ruled. There's only one SC chief minister who ruled for about 2 years, 1 month, etc. What does democracy mean? Democracy means equal opportunity. Democracy means equal participation. Equal participation. Democracy means, getting, women into political process, getting, different kinds of communities into. I have lot of data to prove. Let me give, one data about, builders. Indu, IVRCL, Lanco, Ramki, Jalapriya, Maitar, Prajasai, MNR, My Home Tycoon, Ashoka Builders, Modi Builders, Gayatri Construction, all of them are under control of the upper caste. Okay? I have industry data. All of them are under the control of, one group. Let me give, little bit of a data and then, wind up my presentation. Then, if you look at, ranking of institutions. Take, Telangana ranking of institutions. Narayana, Sri Chaitanya, Vikas, Vignan, Mallareddy institutions. I don't know whether Mallareddy passed, SSC or no. Okay. Geetam, Nalanda, Gautam, Bhashyam. All of them are owned with the upper caste. Yes or no? Tell me one institution. I don't want to talk about it. Eenadu, Sakshi, Andhra Jyoti, Andhra Bhumi, Andhra Prabha, Surya, all the news, Black Chronicle, everything is owned by upper caste. Yes or no? Tell me one newspaper. In fact, Siddharth Varadarajan did one survey to know, is there one Dalit editor in India? Okay. Then, take ETV, TV9, Sakshi, Andhra Jyoti, NTV, Gemini, TV5, Ma TV, iNews, Raj News, Studio, HM D24, RTV, Kota TV, Pata TV, Vache TV, all of them are owned. Yes or no? 65% of the population in Telangana is there. Then, you talk about, even political parties are headed by them. All political parties are headed by them. Okay, then, I have plenty of data to give, but I don't want to give that kind of a data, but then, that is the, let me give you lastly one data and wind it up. Caste-wise distribution of, Indian corporate board members. Caste-wise distribution. This data I am not giving. Rahul Gandhi is giving it. I met Rahul Gandhi in Karimnagar about, around the elections. He gave me the data. I am quoting his data. I told Rahul Gandhi that Telangana is having almost about 65% of the population backward classes. Is it so? I said, of course no. So no one told me. They will never tell you. Caste-wise distribution. This data is not mine. Given by Rahul Gandhi. Caste-wise distribution of Indian corporate boards. Forward caste members 8,387. Brahmins 4,000. Vaishyas 4,000. Kshatriyas 43. Others 137. Backward classes 36. SC/STs 19. Board members. Corporate board members. Who does India belong? What are we talking about? The Constitution talks about social justice, political justice, economic justice. Where is the political participation? Where is the social participation? Where is the real estate participation? Where is media participation? Where is other kinds of participation? Just let me give one data and then wind up my presentation.
wanted to give data about, take, all hospitals. Yashoda, Kamineni, KIMS, yeah, Star Hospital, Apollo, and the list. All of them are owned by them. So that is where what is required is equality, equity, social justice, economic justice. Implement what is there in the constitution. Rahul Gandhi is doing a very, very good job. All over the country is going and saying, this is the constitution, implement the constitution. We are governed by the constitution. We have fundamental rights, directive principles of state policy, which talks about equality and equality and equality. In that kind of a context, we took a lot of interest in terms of carrying out this caste survey. We are prepared here. We went to Delhi. We also showed it to judges. Mr. Rahul Gandhi took personal interest in terms of looking at these questions. Then, of course, we also know that there are questions for. Then, once it goes to the Supreme Court or the High Court, the High Court will say, how did you decide this backward class, this is come under A category, B category, C category, D category, SC is A category, B category, C category, and D. ST is how do they come? Give us the details in terms of backwardness. Backwardness in terms of their economy, their income, their housing, their land, what kind of other infrastructure they have. These questions are very, very important. I know it is a long question. But then, in view of the fact, the courts are there in this country. Several people can go to the court and say that, we'll question this data. Then, we will be in a position to expect, my lord, these are the factors, we have taken into consideration and we have come to this assessment that this is how, backwardness is decided. So that is why, this survey has been carried out. I'm happy that several of you have spoken, saying that, we all support this caste survey. Let us hope, the caste survey will be done, very systematically, scientifically, and we must get the data out. Data out. On the basis of that data, we must analyze it. On the basis of that data, we must ask for not only local self-government representation, we must also ask for political representation. Otherwise, democracy has no meaning. And India is going through a very, very big crisis, a big economic crisis. Take any indicator that we are the lowest in the world. So once we bring about socialism, social equality, economic equality, political participation, political representation, this democracy will survive. Otherwise, democracy itself is under big threat. Thank you very much. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం అంటే శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండడం వల్ల నిజంగానే సార్ 3 గంటలు మాట్లాడతాడు ధారాళంగా. ఎందుకంటే నేను సార్ శిష్యునిగా చెప్తాను. అయితే ఇవాళ కాలాతీతం కావడం వల్ల సార్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారని నేను చూస్తాను, నాకంటే ఎక్కువ శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా చూస్తున్నాడు. అయితే ఏదేమైనప్పటికీ సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఇది కులగణన అనేది ఒక బీసీల సమస్య కాదు, ఎస్సీ ఎస్టీ ఈవెన్ ఓసీలకు కూడా కులగణన చేసి వర్గీకరణ కనుక జరిగితే పూర్తిగా సామాజిక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే బీసీలలో స్టడీ చేసిన సార్ పోయినసారి 9,000 సర్పంచులలో 2,000 చిల్లర బీసీల సర్పంచులు వచ్చారు. ఆ బీసీలలో వచ్చిన దాంట్లో ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ్, పద్మశాలిలో ఉన్నారు. మీ గౌడ్స్ ఒక 5-6 కులాలే. అయితే మిగతా కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుంటున్నటువంటి పరిస్థితి, కులగణనలో వర్గీకరణ లేకపోవడమే ప్రధాన కారణం అని నేను సభాముఖంగా మనవి చేస్తా. కులగణనతో పాటు వర్గీకరణ జరగాలి, అందరికీ ఫలాలు అందే విధంగా ఓసీలలో కావచ్చు, ఎస్సీ ఎస్టీలలో కావచ్చు, బీసీలలో కావచ్చు, ఆ పద్ధతిలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ప్లీజ్. అయితే నరేందర్జీ ఓకే ఓకే నరేందర్ భాయ్ సార్
అయితే సార్ దానికి కూడా ఉన్నది సార్ కారణము. సార్ రెండు అంశాలు నరేందర్ భాయ్ రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. ఆగస్టు 19, 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు పబ్లిక్ డిమాండ్ లో పెట్టకపోవడం వల్ల ప్రజలకు నమ్మకం లేదు. అదొక అంశం. రెండో అంశం ఏంటంటే ఇది ఆ ప్రభుత్వానికంటే గొప్పేం కాదు. 76 ఏళ్లలో మనకు ఒరిగింది ఏం లేదు. రేపు భవిష్యత్తులో ఏం జరగదు అనే ఒక అపనమ్మకంతో కొంత ముందుకు పోవడం లేదు అనేది మనం గమనించాలి. ఇక్కడ అది ప్రధాన. అయితే మీ ఆధార్ కార్డు చెప్తుంది. డోంట్ వరీ, ఎవరిచ్చినా అయ్యకపోయినా అది. ఓకే, థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా శ్రీనివాస్. ఈరోజు సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథి పిఎల్ విశ్వేశ్వరరావు సార్ గారికి, మరి మిత్రుడు అడిగింది నడవడలేని వాడికి ఊతకరం ఇస్తే హెల్పా కాదా? చీకటిలో ఉన్నాం ఇప్పుడు. క్వశ్చన్ చేస్తున్నారు, మీ పర్సంటేజ్ ఎంత కాదు, మీ పర్సంటేజ్ ఎంత ఎగ్జాక్ట్ అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఒక సైంటిఫిక్ దోహదపడటం లేదు. ఏం చేయాలి? కంపల్సరీ యూ కాంట్ డూ ఎనీథింగ్. మీకు అడిగింది పేరు ఇవ్వకపోతే పేరు ఇవ్వలేదని రాసుకుంటారు, డోర్ నెంబర్ రాస్తారు. ఎంతమంది రిపీట్ చేసింది లెక్క వస్తుంది. నా రిలీజన్ గురించి అడిగారు, హెల్ప్ టు బి ది హైకోర్టు. నేను ఆప్ చేసుకున్నాను. హైకోర్టు ఇచ్చింది కదా ఇద్దరికి అవకాశం. సో అందువల్ల వారు చెప్పారు ఇది చేయటం లేదని. మొత్తం చేయకుండా 99-100% చేయటం లేదా? దెర్ ఆర్ పీపుల్ సర్టన్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ ఫియర్ టు గివ్. భయం వేస్తుంది. నేను ఇప్పుడు ఇది చెప్తే ఎవరు చెప్పారు కదా నా కార్డు ఎగిరిపోతుందేమో, మళ్ళీ రేపొద్దున ఇంకేం రాదేమో అన్న భావాలు ఉన్నాయి. అంతే తప్ప మనకు కావాల్సి కులం అడిగితే చెప్తున్నారుగా. కులాలు చెప్పకుండా దాచుకోవటం లేదుగా, మతం చెప్పకుండా దాచుకోవటం లేదుగా. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఇట్. ఫస్ట్ ఒక అడుగు ముందుకు వేయటానికి. అందుకనే ఇది టార్చ్ లైట్ అన్నారు. And data is not going to be analyzed individually. 1 lakh people, 5 lakh people, 10 lakh people, 20 lakh people. No data will be analyzed individually. ఇంతమంది 10 లక్షల మంది ఈ గ్రూప్ లో ఉన్నారు, 10 లక్షల మంది ఇక్కడ ఉన్నారు, 5 లక్షల మందికి ఇక్కడ ఉన్నాయి, 2 లక్షల మందికి ట్రాక్టర్స్ ఉన్నాయి. They are not going to analyze. All social scientists, statisticians are going to be involved. This will be analyzed, among, 4 crore population. 4 crore. How many children are there? How many girls are there? How many girls are there in this mandal, etc. Kabatti, you don't have to worry. There's a Data Protection Act. కొంతమంది అనుకుంటున్నారు ఆధార్ కార్డ్ is already there with police. Police department has got it. మరి కాబట్టి no data will be only to decide social backwardness, economic backwardness, opportunities, whom to be given. No one has to fear. That assurance the government has given, we can also give. Thank you very much. ఈరోజు సమావేశానికి వచ్చేసిన ముఖ్య అతిథులు పిఎల్ విశ్వేశ్వరరావు సార్ గారికి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, శాస్త్రీ సంఘాన్ని మల్లేశ్వర, వివిధ కుల సంఘాల నాయకులకు మరియు వారికి వివిధ కుల సంఘ నాయకులు కొందరికి మాట్లాడాలని. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.